అందుకే నేను అంటూ ఉంటా, ఎస్సీ సర్టిఫికేట్ల కోసం హిందూ పేర్లు పెట్టుకోకండి. ఎస్సీ సర్టిఫికేట్ కోసం హిందూ పేర్లు పెట్టుకోకండి. ఎందుకంటే పేరులో ప్రభావం ఉంటుంది. నేమ్ పేరులో. దేవుడు ఎందుకు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు, షారాయిని షారాగా మార్చాడు. షారా అంటే ప్రిన్సెస్, రాజకుమార్తె. షారా అంటే రాజకుమార్తె. షారాయి నుండి షారా ఎందుకు అంటే రాజకుమార్తె. షారా అనగా రాజకుమార్తె. అబ్రాహాము నుండి అబ్రహాముగా ఎందుకు అబ్రహాముగా మార్చాడంటే, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నాను. అనేక జనములకు తండ్రి అని అర్థం అబ్రాహాం అంటే. దేవుడు అందుకే బైబిల్లో సౌలును పౌలుగా మార్చాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో సౌలు కనబడుతున్నాడు, తర్వాత దేవుడు ఆయనను పౌలుగా మార్చాడు. పాత నిబంధనలో చూస్తే యాకోబును ఇజ్రాయెల్గా మార్చాడు. ఎందుకంటే యాకోబు అంటే అర్థం మోసగాడు అని అర్థం. మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. మోసగాడైన ఆయనను దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అంటారా? నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతున్నదా? సో మనం చూస్తే బైబిల్లో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా పేర్లు మార్చాడు. సీమోనును పేతురుగా మార్చాడు. సీమోనును పేతురు అని చెప్పాడు. యాక్చువల్గా ఆయన పేరు సీమోను, కానీ ఆయన ఏమంటున్నాడంటే, సీమోను బరియోనా, నువ్వు ధన్యుడవు, నీవు పేతురువి. పేతురు అంటే అర్థం చిన్నరాయి. పేతురు అంటే అర్థం చిన్నరాయి. ఎందుకు ఆయన పేతురు అని పేరు మార్చాడంటే, ఆ ప్రత్యక్షత వచ్చింది కాబట్టి. ఆ బయలుపాటు ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఏది ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి మీరు చదివితే, మనిషి కుమారుడు ఎవరు అనే ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే పేతురికి వచ్చిందో, అందుకే పేతుర్ని సీమోన్, అంతవరకు సీమోన్ అని పిలువబడిన ఆయనను ఇప్పుడు దేవుడు పేతురు అని పిలవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పేతురు అంటే చిన్న రాయి. ఆ రాయి ఏంటిదంటే బండలో నుండి కోయబడింది. బండ ఎవరంటే యేసుక్రీస్తు. బండలో నుండి కోయబడిన యేసుక్రీస్తులో నుండి కోయబడిన చిన్న రాయే పేతురు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయనను సీమోను నుండి పేతురుగా మార్చాడు. యాకోబు నుండి ఇజ్రాయెల్గా, అబ్రాహాము నుండి అబ్రహాముగా, షారాయి నుండి షారాగా, సౌలు నుండి పౌలుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చూస్తే అపోస్తల కార్యంలో అసలు పౌలు గారి పేరు సౌలు. సౌలు నుండి పౌలుగా దేవుడు మార్చాడు. ఆమేనంటారా? మరి ఈ పేర్లు ఏంటిది? ఈ పేర్లో ఉన్న ప్రత్యేకత ఏంటిది? ఈ పేర్లలో ప్రత్యేకత ఉన్నది. నీ పేరు ఏది పడితే అది పెట్టడానికి వీల్లేదు. ఏ పేరు పడితే ఆ పేరు. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంది, ఓ చట్టం. అదేంటిదంటే, అన్య దేవతల యొక్క పేర్లు మీ నోటి నుండి ఉచ్చరించకూడదు. అన్య దేవతల యొక్క పేర్లు మీ నోటి నుండి ఉచ్చరించకూడదు అని దేవుడు చెప్పాడు అక్కడ, ఆజ్ఞ. కానీ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ కోసమో, లేకపోతే ఇంకేదో రీజన్, ఇంకేదో కారణమో, ఎక్కువ ఎస్సీ సర్టిఫికేట్ కోసమే పేర్లు ఏం చేస్తున్నారంటే హిందూ పేర్లు పెడుతున్నారు. క్రైస్తవ పేరు పెట్టాల్సింది హిందూ పేర్లు, హిందూ పేర్లు పెట్టేస్తున్నారు. ఇంకొంతమందో ఏం చేస్తున్నారంటే, స్కూల్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. స్కూల్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. స్కూల్లో ఎందుకు అలా పేరు పెట్టారు అది అంటే, తను హిందూ పేరు ఎందుకు పెట్టారు స్కూల్లో అంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు సర్టిఫికేట్ కోసం. అదే చర్చిలో మళ్ళీ ఇంకొక పేరు. అందుకే నేను ఏమంటుంటానంటే, నీ పేరు నువ్వు నీ పేరుని బట్టే చెప్పొచ్చు నీ యొక్క స్వభావము, నీ గుణలక్షణాలు అలా ఉనే నువ్వు ఎవరివి అన్న సంగతి. నీ పేరుని బట్టి. ఇట్స్ ట్రూ, అది నిజం. అది నీ పేరుని బట్టి చెప్పొచ్చు. కొందరంటారు, పాస్టర్ గారు మరి పేరు మా చిన్నప్పటి నుండి సర్టిఫికేట్లో అట్లనే ఉంది, ఆ సర్టిఫికేట్లో ఉన్న పేరుని నేను మార్చలేను కదా అంటే, మార్చవచ్చు. గవర్నమెంట్ రూల్ ఉంది, మార్చుకోవచ్చు. యూ కెన్ చేంజ్. నేను మార్చుకున్నాను. ఎందుకంటే నేను పుట్టింది ఒక హిందూగా పుట్టిన, నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టిన, హిందూ కుటుంబంలో పెరిగిన. అందుకే మా అమ్మా నాన్నలు నాకు హిందూ పేరు పెట్టారు.
కానీ నేను క్రైస్తవుడిగా ఇంటర్లో మారిన తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నా పేరును ప్రభుత్వంలో మార్చేయడం. ప్రభుత్వం యొక్క లెక్క ప్రకారముగా నా పేరుని మార్చేసుకున్నా. నేను